చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మేడే స్ఫూర్తిని కొనసాగిద్దామని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎమ్మెల్సీ సత్యం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో నగరంలో చిందిన రక్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు నాంది పలికిందని, అనేక కార్మిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ పని గంటలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 12 గంటలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. నేడు దేశంలో అసంఘటిత రంగ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కనీసం పని భద్రత, ఎలాంటి సౌకర్యాలు లేవని, కనీస వేతనాలకు నోచుకోక వారు దుర్భర జీవితం కొనసాగిస్తున్నారని అన్నారు. 4 లేబర్ కోడ్ల అమలు వల్ల కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతున్నందున కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంకి శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరస్వామి, బొల్గూరి నరసింహ, పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్, నాయకులు కెఎస్ రెడ్డి, విశ్వనాథుల లెనిన్, ముండ్ల ముత్యాలు, నేతి యాదగిరి, మదార్ యూసుఫ్, దొనకొండ వెంకన్న, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు. 139వ మేడే దినోత్సవ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. మరి 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో చెందినటువంటి రక్తం ప్రపంచవ్యాప్తంగా పని గంటల పని తగ్గింపు కోసం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరిగి మరి అమరులైనటువంటి కార్మిక వర్గం ఆనాడు అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి పని గంటల తగ్గింపు కోసం పోరాటాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగాయి. మరి ఇలా కార్మిక ఉద్యమాలు ఆ ఫలితంగానే 8 గంటల పని దినాలు మరి అమలు కావడం జరిగింది. ఇవాళ మళ్ళీ మరి భారతదేశంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ పని గంటలు మళ్ళీ పెంచేటువంటి విధంగా మరి శ్రామిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తూ సంపన్న వర్గాలకు మరి అదానీ, అంబానీ లాంటి బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మళ్ళీ లేబర్ కోడ్లను రద్దు చేసి అదేవిధంగా అనేక చట్టాలను కూడా నిర్వీర్యం చేసి మళ్ళీ మరి అదానీ, అంబానీ లాంటి వర్గాలకు ఉపయోగపడే విధంగా మరి చట్టాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి మళ్ళీ 8 గంటల పని తగ్గింపు విధానాన్ని కూడా మళ్ళీ పెంచే విధంగా ఇలా పరిపాలన సాగుతూ ఉంది. దాంతోపాటు ఇలా మరి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తూ దేశంలో ఇవాళ ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తూ బడ్జెట్లో కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగింది. అందువల్ల ఇవాళ పూర్తిగా బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేకలు అవలంబిస్తూ ఉంది. మరి మేడే స్ఫూర్తిగా ఆనాడు 1886లో చెందినటువంటి అమరవీరుల రక్తాన్ని మరి స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కార్మిక వర్గం ఏఐటీసీ పెద్ద ఎత్తున పోరాటాలు సాధిస్తూ ఉంది. ఇవాళ మరొకసారి అమరవీరుల స్ఫూర్తితోని ముందుకు సాగుదాం. ఈ మేడేని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. మేడే అంటే కార్మికుల పోరాట దినం. ఈ కార్మికుల పోరాట దినం ఎట్లొచ్చిందనేది మనం ఆలోచిస్తే 1886లో అమెరికా దేశం చికాగో నగరంలో 8 గంటల పని విధానం తగ్గించాలని పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, పిల్లలు శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న నియంత్రిత ప్రభుత్వం కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో చిందించిన రక్తం నుండే మేడే ఉద్భవించిందనేది ఇవాళ మనందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉన్నాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ మేడే దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇలా అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు మోసం చేస్తుంది, అన్యాయం చేస్తుంది. దేశంలో ఉన్న పెట్టుబడిదారులకే వాళ్ళ ఆదాయాలు పెరగడానికి వాళ్ళ విధానాలు ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక వర్గ ఉద్యమాలు నిర్వహించాలని, ఆ ఉద్యమాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తుందని. అలాగే పీఆర్టీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సైతం ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని స్థానిక బీట్ మార్కెట్లో యూనియన్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక దినోత్సవ స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కలగోని యాదగిరి గౌడ్, వెంకటేష్, చోటు, బాబా, నకరేకంటి రవి, వెంకటేశం, రాజు, మతిన్, నాయక్, సైదులు, కోటేశ్వరరావు, సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే కార్యక్రమంలో ఆటో కార్మికులు అందరం కలిసి ఈరోజు మేడేని ఘనంగా జరుపుకొని మా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారితో జెండావిష్కరణ కార్యక్రమం జరిగినది. మేడే కార్యక్రమము ఇలాగే కొనసాగాలి. మేము ఆటో కార్మికులం అయినటువంటి మేము చల్లగా ఉండాలంటే ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఎప్పుడైతే మాకు మహాలక్ష్మి పథకం పెట్టి మమ్మల్ని మోసం చేసి ఆర్థికంగా మమ్మల్ని దిగజార్చింది. ఈ ప్రభుత్వం వల్ల మేము ఆటో కార్మికులము లేదన్నా ఇప్పటికీ 3,000 మంది చనిపోవడం జరిగినది. ఈ ప్రభుత్వం వల్ల మేము తీవ్రంగా నష్టపోయినాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నావు. అది లేని ఏదో విధంగా మా ఆటో కార్మికులని ఆదుకోవాలని చెప్పని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కార్మికులు మే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికా దేశంలో చికాగో నగరంలోని కార్మికులు ఆనాడు 18 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. వెట్టి చాకరీ చేస్తున్నటువంటి కార్మికులు తిరగబడి చికాగోలో ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపులో అప్పుడే ఒక బిడ్డను కానీ తల్లి పురుడు బిడ్డను ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నది. ఆ ఊరేగింపు పైన కాల్పులు జరిగిన పోలీసులు బిడ్డను కూడా చూడకుండా పురుడిగుడలోనే కాల్చి చంపారు. బాలుని రక్తంతో తడిచినటువంటి సందర్భంలో ఎర్రగా ఉన్నటువంటి ఆ గుడ్డను ఎర్ర జెండాగా ఎగరేసి కార్మిక వర్గ ఐక్యతకు నిదర్శనంగా పేర్కొనడం జరిగింది. ఆనాటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు 18 గంటల పనిదినానికి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కావాలని పోరాటం నిర్వహించారు. ఆ పోరాటానికి తల ఊగినటువంటి ప్రభుత్వాలు చేసేది లేక 8 గంటల పనిదినాన్ని అమలు జరిపారు. ఆనాటి నుంచి కార్మిక వర్గం భారతదేశంలో కూడా మేడేను ఘనంగా నిర్వహించుకోవడం ద్వారా కార్మిక వర్గ ఐక్యతను చాటి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేడే సందర్భంగా నల్గొండలో పలు సెంటర్లలో ఏఐటీసీ జెండాలు ఎగురవేసి నల్గొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఈఓ కార్యాలయం వద్ద ఎర్ర జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని అన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా గత కొన్నేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం అమలు చేస్తున్న కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 2025-26 బడ్జెట్లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందని అన్నారు. సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ గుర్తు పెట్టుబడిదారీ సంస్థలకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని అన్నారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే ఆర్థిక విధానాలను విచక్షణారహితంగా అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాయని తెలిపారు. మేడే అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ మే 20న సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి, పానెము వెంకట్రావు, జిల్లా కోశాధికారి దోనకొండ వెంకన్న, డివిజన్ కార్యదర్శి విశ్వనాథులు, లెనిన్ భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండె రవి, కార్యదర్శి రెవల్లి యాదయ్య, మిషన్ భగీరథ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఎండి జానీ, ఏఐటీయూసీ నాయకులు జి నరేందర్, నరసింహ, వెంకన్న, యాదయ్య, యూసుఫ్, రాజు, వెంకటయ్య, మల్లయ్య, జానయ్య, వెంకటయ్య, నందం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి భాస్కర్ టాకీస్, క్లాక్ టవర్, రామగిరి బస్టాండ్ వరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు.
కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని అన్ని కార్మికుల అడ్డాల వద్ద, మిషన్ భగీరథ వద్ద, సివిల్ సప్లై మాల వద్ద, భాస్కర్ టాకీస్, రామగిరి, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా జెండాలు ఎగరేసుకొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 10 గంటలు తగ్గించాలని చేసిన పోరాటం, ఆ పోరాటంలో చిందిన రక్తంతో ఎరిపెక్కిన ఎర్ర జెండా నేటికి దేశంలో, ప్రపంచంలో 130 సంవత్సరాలుగా మేడే దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు నిర్వహించుకున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని 39గా మార్చి 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మిక హక్కులు మొత్తం కూడా అరించివేసి పెట్టుబడిదారులకు కొమ్ము కాసే చట్టాలు తీసుకొస్తున్నారు. దీన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తుంది. మేడే పోరాట స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటీసీ పిలుపునిస్తుంది. ఈరోజు 139వ మేడే దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికులు ఏదైతే చికాగో నగరంలో 10 గంటల కొరకు 8 గంటల 10 గంటలకై పోరాడుతున్న సందర్భంలో జరిగినటువంటి అమానుష్య కాండలో మరణించినటువంటి కార్మికుల రక్తంతో ఎరిపెక్కినటువంటి జెండానే మేడే జెండా. ఈ జెండా అనేక పోరాటాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు, హక్కులు సాధించుకున్నది. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి ప్రపంచ పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన తెలియజేస్తూ మేడేను జరుపుకుంటున్నాం. భాస్కర్ టాకీస్ అడ్డ వద్ద 139వ జెండా ఆవిష్కరణను మేడేను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా నల్గొండ పట్టణంలోని భవన కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక బీట్ మార్కెట్లోని హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో సైతం ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక దినోత్సవ గొప్పతనాన్ని కొనియాడారు. మేడే స్ఫూర్తితో హమాలీలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, ఆచారి పోనగిరి దేవేందర్, యాదయ్య, రావుల శ్రీనివాసరెడ్డి, కొండూరు సత్యనారాయణ, మల్లయ్య, శంకర్, వెంకన్న, సైదులు, లింగయ్య, కిరణ్, సాయిలు, మహేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా కార్మిక సోదరులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా. మరి ఇవాళ మేడే అంటే మరి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఆటంకాలు పడి, ఎంతో శ్రమపడి, ఎంతో పోరాటం చేస్తే ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ రోజు పని దినాలు మరి మనిషి ఎక్కిందంటే మళ్ళీ ఎప్పుడు దిగాలనో అర్థం కానటువంటి సందర్భం ఉండే. 18-20 గంటల పని చేసే అటువంటి పరిస్థితులు అప్పుడు ఉండే. మరి ఆ సందర్భంలో వాళ్ళు అక్కడి నుంచి నాంది పలికి మరి 8 గంటలే పని దినాలు కావాలని పోరాటం చేసి మరి సాధించి మరి ఆ యొక్క కార్మికులందరూ కూడా ఈరోజు మరి ఈ ఒక్క రోజు మే 1 అనేది పండుగ దినంలాగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి అట్లాగే మరి ఇప్పుడు కూడా ఏ ఫ్యాక్టరీ బాగుండాలన్నా, ఏ సంస్థ బాగుండాలన్నా, మరి ఎక్కడ ఏది బాగుండాలన్నా కార్మికులు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మరి అందుకే కార్మికులకు కూడా వారి పనిని తగ్గట్టు వేతనం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అవుట్సోర్సింగ్ అని తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి మరి పనికి తగ్గట్టు వేతనాలు ఇస్తలేరు. మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కొందరు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మరి పూర్తిగా మేము అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసేసి మరి అవసరమైతే పర్మనెంట్ చేసుకొని వారికి అన్ని విధాల ఆర్థికంగా వేతనము అన్ని విధాల సహకరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈనాటి కూడా 16-17 నెలలు అవుతూ ఉంది. మరి ఈనాటి కూడా చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకుపోయి దాన్ని మార్చి మరి పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని చేస్తలేరు. ఇచ్చిన హామీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందో, వారు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిండ్రో అవన్నీ కూడా వెంటనే నెరవేరాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులారా మీరు కూడా ఆలోచన చేయండి. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బీఆర్టీ ఆధ్వర్యంలో 139వ మేడో దినోత్సవాలు నల్లగొండలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ మన బీట్ మార్కెట్ హమాలీ కార్మికుల ఇక్కడ జెండా నిర్మించినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. దాదాపుగా 139 సంవత్సరాల క్రితం ఆ రోజు చికాగో నగరంలో 1886లో 18 గంటల పని విధానం తగ్గించాలని ఆ రోజు జరిగినటువంటి ఊరేగింపులో ప్రదర్శనలో ఆ రోజు అతి
కిరాతకంగా అక్కడ పోలీస్ కాల్పుల్లో అమరులైనటువంటి అమరుల రక్తంతో ఎత్తిన జెండానే మేడే జెండా, ఎర్ర జెండా. ఆ మేడే ఆ రోజు నుంచి కార్మిక హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా తేవాలని, అదేవిధంగా కార్మిక చట్టాలని సమ్మె చేసే హక్కుని, సంఘం పెట్టుకునే హక్కుని కాలరాస్తూ కార్మిక హక్కులు కాలరాస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు మే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేస్తుంది. అందులో కూడా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ముందడుగులో ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ హాజరవుతారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అయింది. అదేవిధంగా గురువారం మేడేను పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు ఎండి సలీం మేడే జెండాను ఆవిష్కరించారు. మేడే ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య, నాయకులు ఔట రవీందర్, అద్దంకి నరసింహ, యూనియన్ ప్రధాన కార్యదర్శి పెరిక కృష్ణ, ప్రచార కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, యూనియన్ నాయకులు జిడిమెట్ల నరసింహ, పందుల లింగయ్య, పాలడుగు వెంకటేశం, కత్తుల కృష్ణవేణి, అనిత, సైదమ్మ, శ్రవణ్, చిక్కుల రాములు, లక్ష్మమ్మ, రమేష్, భిక్షం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని నల్గొండ పట్టణంలో వాడవాడలా ఘనంగా సిఐటియు ఆధ్వర్యంలో జెండాలు ఎగరేసి నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. మొత్తం ప్రపంచంలో కార్మిక వర్గం చేసినటువంటి అనేక త్యాగాల ఫలితంగా ఈ మేడే అనేటటువంటిది వచ్చింది. ఈరోజు మేడేలో సాధించుకున్నటువంటి హక్కులు కానీ, ఆ తర్వాత దేశ స్వాతంత్రం తర్వాత కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించేసేటటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలని అనుసరిస్తూ ఉంది. ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదనంతా కూడా కట్టచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని కార్మిక వర్గం అంతా కూడా రేపు 20వ తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సమస్త ప్రజానికమంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలను కూడా బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం పట్టణ ప్రజలకి, నల్గొండ జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి, పోరాడి సాధించుకున్నటువంటి 42 కార్మిక చట్టాలను మార్పు చేసి 4 కోళ్లుగా తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా, కార్పొరేటు విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు మేడే నిర్వహిస్తూ ఉంది. ఈ మేడే సందర్భంగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కుల వివక్షత అంతం కావాలని, సామాజిక న్యాయం అందరికీ చెందాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను చెందినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ల మీద జరుగుతున్నటువంటి ఈ మేడే నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కార్మిక వాళ్ళలో జెండావిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కార్మిక వ్యతిరేక విధానాల్ని మానుకోవాలి. రేపు 20వ తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉంది. సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో సైతం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేడే వేడుకలలో భాగంగా యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బోనుగిరి స్వామి, కార్యదర్శి ఇరిగి శంకర్, రమేష్, మల్లారెడ్డి, సుందర్, శివ, ఇరిగి శ్రీను, బండారు రవి, బీపంగి యాదయ్య, లింగస్వామి, నాగరాజు, శంకర్, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నల్గొండ పట్టణంలో ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి ప్లంబర్ సోదరులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా టైల్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సైతం ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా క్లాక్ టవర్ సెంటర్లో యూనియన్ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని మేడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు దురుపల్లి రామ్మూర్తి, నరసింహ, బొడ్డు మల్లేష్, శివ, రవి, మల్లేష్, శంకర్, సైదులు, భిక్షం, కిరణ్, పుల్లయ్య, మైసయ్య, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా కార్మికులందరూ ఎప్పుడు ఇదే విధంగా ఎల్లకాలం మేడే గట్టిగా జరుపుకుందామని నా ఆలోచన. టైల్స్ యూనియన్ కార్మికులం మేడే జెండా ఎగరేసి మేము ఈ సందర్భంగా మా యూనియన్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా తోటి వర్కర్లు కానీ మేము కానీ అందరూ కలిసికట్టుగా ఉండి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము మేడే జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
సిఐటియు అనుబంధ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని కమ్మరి వడ్రంగి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సలివోజు సైదాచారి యూనియన్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, యూనియన్ ప్రధాన కార్యదర్శి దాసోజు ప్రభు, ఉపాధ్యక్షుడు బైరోజు ఆంజనేయులు, సహాయ కార్యదర్శి మారోజు బ్రహ్మచారి, విశ్వనాథుల నరసింహాచారి, సురేష్, శ్రీనివాసాచారి, సైదాచారి, కాసోజు శంకరాచారి, పరిపూర్ణాచారి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా మనమయ సంఘం ఆఫీసు ఆధ్వర్యంలో ఉన్న సిఐటియు జెండా ఆవిష్కరణ ఈరోజు చేసుకోవడం జరిగింది. మేడే స్ఫూర్తితోని కార్మిక వ్యతిరేక 4 కోడ్లని రద్దు చేయాలని ఈ సందర్భంగా మనం కార్పెంటర్లు మరియు భవన నిర్మాణ రంగ కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తాం. మేడే సందర్భంగా మన కార్పెంటర్ యూనియన్ ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. కావున మన కార్పెంటర్ సోదరులంతా మనకు ఐక్యంగా ఉండి ఇలాంటి జెండాలు ఎన్నో ఎగిరేసుకుంటూ మనం ఐక్యంగా ఉండాలని కోరుచూ సెలవు తీసుకుంటాం.